ప్రైజ్ ద లార్డ్. ఆదియు అంతమునై ఉన్న యేసయ్యకు స్తోత్రములు. నీకు నా ప్రేమ వందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వాక్యం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. యేసయ్యను వెంబడించుచున్న నిజమైన శిష్యులారా, మన యేసు చూచుచున్న దేవుడు ఆకాశం నుండి వంగి తొంగి చూచుచున్నాడు. ఆయన మనలను చూచి మన ప్రార్థనలు ఆలకించి ఆరోగ్యమును, ఆశీర్వాదమును, ఆనందమును, ఆదరణను, ఆలోచనను అనుగ్రహించున్నట్లు కన్నీటి ప్రార్థన జీవితం కావాలి. ఆయన పాదాలను మన కన్నీళ్లతో తడుపవలెను. మన కన్నీళ్లకు విలువ ఉంది. మన కన్నీళ్లు ఆయన ఒక బుడ్డిలో భద్రపరచును, పుస్తకములో వ్రాయబడును. ఇంతవరకు ఈ లోక సంబంధమైన వాటి నిమిత్తము కన్నీళ్లు విడిచావు. అన్నిటికంటే ముఖ్యముగా ఆత్మ సంబంధమైన వాటి కొరకు మన కన్నీళ్లు కార్చెదము. దీని నిమిత్తము ఆయన సన్నిధిలో నువ్వు కన్నీళ్లు విడిచితువో దానికి ప్రతిఫలం పొందేదము. యథార్థమైన కన్నీళ్లు విలువగలవి. యేసయ్య కూడా ఈ భూమి మీద కన్నీళ్లతోనే ప్రార్థించి పాపమును, సాతానును, మరణమును, సమాధిని, పాతాళమును గెలిచి పరమునకు చేర్చబడెను, సింహాసనాసీనుడుగా మార్చబడెను. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు కన్నీళ్లతో ప్రభు పాదాల చెంత నిలిచినట్లుగా, వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని చవిచూచినట్లుగా మనం చూడగలుగుతాం. కన్నీళ్లు విడిచి ప్రార్థించి స్వస్థత పొందినవారు, ఆయుష్కాలం పెంచబడిన వారు కలరు. కన్నీళ్లు విడిచి ప్రార్థించి సంతానము పొందినవారు, నింద నిట్టూర్పులు ఎగిరిపోనట్లుగా చేయబడిన వారు కలరు. కన్నీళ్లు విడిచి ప్రార్థించి జయ జీవితమును పొందుకొని ఆశీర్వాదాన్ని అనుభవించిన వారు కలరు. కన్నీళ్లతో ప్రభు పాదాలను తడిపి రక్షణను, సమాధానమును పొందినవారు కలరు. పునరుత్థానపు ప్రత్యక్షతను అనుభవించిన వారు కలరు. సంఘములు కట్టబడినట్లుగా, సేవ స్థిరపరచబడినట్లుగా కన్నీళ్లతో ప్రార్థించిన వారు కలరు. కన్నీటి ప్రార్థనతో యేసయ్యకే కన్నీళ్లు తెప్పించిన వారు కూడా కలరు. కన్నీళ్లతో తెగులు ఆగిపోవునట్లుగా, పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందునట్లుగా, వాగ్దానాలు అనుభవించినట్లుగా లేఖనములు మనము చూడగలుగుతాం. కావున పసిపిల్లల ప్రాణము కాపాడబడినట్లు నశించిపోతున్న ఆత్మల కొరకు భారముతో కన్నీళ్లు విడిచి ప్రార్థించదము. కావున ప్రియులారా, మత్తు నుండి మేలుకొని కఠినమైన రాతి వంటి హృదయమును తొలగించి విరిగి నలిగిన మనస్సుతో కన్నీళ్లతో ప్రభు పాదాల చెంతకు చేరెదము. మన సమస్యలన్నిటిలో నుండి విడుదల పొంది సంతోష గానములతో నడిపించబడినట్లు ప్రభు కృపదయ చేయునుగాక. నిశ్చయముగా నా యేసయ్య నీ కన్నీటి ప్రార్థన చూచి విని వెంటనే తన కార్యములు ప్రారంభించునుగాక. ప్రార్థన. కృపామయుడా, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం మీరు మాకు ఇచ్చిన చక్కని వాక్కు కొరకు మీ స్తోత్రాలు. మీరు మా కన్నీళ్లు చూచే దేవుడో ప్రభా. నీ ప్రజలు దేని నిమిత్తమైతే మీ పాదాల చెంత చేరి కన్నీళ్లు విడిచి ప్రార్థించుచు ఉన్నారు, వారి కన్నీళ్లు నాట్యముగా మార్చబడినట్లుగా, దుఃఖము సంతోషముగా మార్చబడినట్లుగా, నోటి నిండా నవ్వు కలిగేటట్లుగా ఆశ్చర్యమైన, అద్భుతమైన గొప్ప కార్యాలు వారి జీవితంలో మీరు చేయబోతున్నందుకే మీకు స్తోత్రాలు. మా కన్నీళ్లు మీ పాదాల చెంత కార్చి ఉండగా ఊహకు మించిన ఘనకార్యములు చేసి కేవలం మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా నా యేసయ్య మీ కన్నీళ్ళని చూచి, మీ కుటుంబస్తులు కన్నీళ్లను చూచి గొప్ప కార్యములు దేవుడు చెయ్యునుగాక. గాడ్ బ్లెస్ యూ.